ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ అయిన ఫీఫా వరల్డ్ కప్ రేపటి నుండి మొదలు కాబోతుంది. 2026 ఫీఫా వరల్డ్ కప్ 11 జూన్ నుండి 19 జూలై వరకు జరగబోతుంది. ఇది 23వ ఫీఫా వరల్డ్ కప్. ఈసారి యుఎస్, కెనడా, మెక్సికో 3 దేశాలు ఫీఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇలా 3 దేశాలు ఒకేసారి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. మెక్సికో దేశానికి ఇది 3వసారి. ఈసారి వరల్డ్ కప్లో 48 టీంలు అయితే పోటీ పడబోతున్నాయి. 12 గ్రూపుల్లో గ్రూప్కి 4 టీములు ఉండబోతున్నాయి. గత వరల్డ్ కప్లో 32 దేశాలు మాత్రమే పోటీ పడ్డాయి. ఈ సీజన్లో రేపు జరగబోయే మొదటి మ్యాచ్ మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా. 2022లో కప్పు గెలిచిన అర్జెంటీనా ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. అర్జెంటీనాతో పాటు ఫ్రాన్స్, బ్రెజిల్, ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్ దేశాలు టైటిల్ ఫేవరెట్గా ఉన్నాయి. లియోనల్ మెస్సీ, రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్ కప్. 2022లో అర్జెంటీనా కప్పు గెలవడంతో మెస్సీ కల నెరవేరింది. రొనాల్డో మాత్రం ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలవలేదు. 48 దేశాలు పోటీ పడుతున్న ఫీఫా వరల్డ్ కప్కు ఇండియా మాత్రం క్వాలిఫై అవ్వలేదు. ఇండియా ఎందుకు ఫీఫా వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వలేకపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోని కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.